వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం 18వ డివిజన్లో డిజిటల్ స్మార్ట్ కార్డ్ పైలట్ ప్రాజెక్టును నర్సంపేట శాసనసభ్యులు మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ విడివిడిగా కాకుండా అన్నిటినీ కలిపి ఒక్కటే స్మార్ట్ కార్డుగా కుటుంబ డిజిటల్ కార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల దృష్టికి తీసుకువెళ్లి చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ రాజకుమార్, కమిషనర్ జొన్న, పీసీసీ సభ్యులు పెండెం రామానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండాలి ఇంటి ముందంటే అక్కడ వీళ్ళ సంతకం తీసుకునేది మున్నూరు భాగ్యలక్ష్మి గారు, మున్నూరు రమేష్ గారు, Travels Pasha. మీద ఫస్ట్ నడి నడి ఊర్లో పాత ఊర్లో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క సందర్భంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ యొక్క కార్డుని ఈరోజు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భంలో వచ్చిన ముఖ్యులకి, ఈ వార్డు పెద్దలకి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకి, పాత్రికేయ మిత్రులకి శుభ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆర్డీఓ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఈరోజు మనం ఇస్తున్న రేషన్ కార్డుకి కొంత ప్రత్యేకత ఉంది. ఈ డిజిటల్ కార్డ్ని మనం కొత్తగా ఏవైతే తీసుకునే కార్యక్రమంలో స్మార్ట్ కార్డ్ అంటే ఒక ఏటీఎం, బ్యాంక్ ఏటీఎం కార్డు సైజులో దాంట్లో ఫోటో కూడా ఏదైతే ప్రింట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్రంలో, ఈ పట్టణాల్లో, గ్రామాల్లో వాయిలెట్ పద్ధతిగా మనం నిర్ణయించిన ఏదైతే ఆ యొక్క పద్ధతుల్ని దాన్ని పొందపరిచి ఈ కార్డు అందజేద్దాము. వాయిలెట్గా ఏమైనా లోపాలు, ఏమైనా ఇంకా అదనంగా చేర్పించే సలహాలు ఉన్నట్టయితే సవరించే కొరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి సమగ్రంగా అన్ని కూలంకుషంగా అవన్నీ కూడా చూసిన తర్వాత ఇద్దామనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మన ఆర్డీఓ గారు చెప్పినట్టుగా రూరల్లో 179 గ్రామాల్లో మదే గ్రామాన్ని మనం ప్రారంభించొచ్చాం. మన నర్సంపేటలో కూడా అన్ని డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లో మీరు ఇప్పుడు వాయిలెట్ పద్ధతిగా తీసుకొని మిగిలిన ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇందులో పాత వాళ్ళకి కొనసాగిస్తూ కొత్త కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. పాత వాళ్ళకి కొనసాగించి కుటుంబ యజమాని పేరు ఇప్పుడు మహిళా యజమానిరాలు, అందులో మన పద్మాబాయి గారు వస్తారు, వారి
ఏదైతే కుటుంబ యజమానిగా రజనీ భారతి గారు వస్తారు, కుటుంబ యజమానిగా మా రమేష్ సభ్యులుగా వస్తారు, యజమాని కాడు. ఇందులో ఇచ్చిన దాంట్లో రజనీ భారతి గారు ఫోటో, కుటుంబంలో ఉండబడే సభ్యులందరూ కూడా ఆ ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లలు, ఒకరు ఒకరు, కుటుంబ సభ్యులు వేరుపడ్డారు. వీరికి ఇస్తూ కుటుంబ సభ్యులు కూడా కొత్తది ఏదైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, ఈ కార్డ్ని ఇవ్వబోతా ఉన్నాం. ఇందులో మన అందరం కూడా ఈరోజు